హలో, వెల్కమ్ టు 24 విశ్వవిద్యాలయం. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో భాగంగా అత్యవసర ఆదేశం ఆర్డినెన్స్ భారత రాష్ట్రపతికి మరియు గవర్నర్కు ఆర్డినెన్స్ జారీ చేసే ప్రకరణ. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 123 123, గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ 213. వీటిని మర్చిపోకుండా చాలా ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే ఆర్డినెన్స్ అనే పదంలోనే ఈ ప్రకరణ నెంబరు ఉంటుంది. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. టాపిక్లోకి వచ్చేసి అత్యవసర ఆదేశం ఆర్డినెన్స్ భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 123, గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ 213. భారత రాష్ట్రపతికి మరియు గవర్నర్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కలదు. అంటే అత్యవసర ఆదేశం కలదు. రాష్ట్రపతికి గల ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం శాసన అధికారాల్లో అంతర్భాగం. ఆర్డినెన్స్ జారీ చేసే అంశాన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి గ్రహించారు. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్న ముఖ్య అంశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనేది వీడియోను రూపొందించి అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోను ఒకసారి చూడండి. తర్వాత పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు అత్యవసరంగా చట్టం చేయాల్సిన పరిస్థితి ఉందని భావిస్తే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అయితే ఆర్డినెన్స్ ను మంత్రిమండలి సలహా మేరకు ఆర్డినెన్స్ జారీ చేస్తారు. అయితే ఈ ఆర్డినెన్స్ ను ఒక సభ సమావేశంలో ఉండి, అంటే లోక్సభగా రాజ్యసభల్లో ఒక సభ సమావేశంలో ఉండి మరొక సభ సమావేశంలో లేనప్పుడు, లేదా ఒక సభలో ఆమోదించబడి మరొక సభలో పరిగణనలో ఉన్న బిల్లుపై కూడా ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 123, అదేవిధంగా గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ 213 మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి ట్రిక్ రూపంలో అనేది చూద్దాం. ఆర్డినెన్స్ ను అత్యవసర ఆదేశం అని కూడా అనవచ్చు. అయితే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారానికి సంబంధించిన ప్రకరణ వచ్చేసి ప్రకరణ 123, గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారానికి సంబంధించిన ప్రకరణ వచ్చేసి 213. కోడ్ చూద్దాం గుర్తుంచుకోవడానికి. కోడ్ ఆర్డినెన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఈ కోడ్తో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. అయితే ఈ కోడ్ను మనం ఏ విధంగా గుర్తుంచుకోవడం ఎలా? ఈ ఆర్డినెన్స్ పదంలోనే ప్రకరణ 1 2 3 ఉంటుంది. ఆర్డినెన్స్ అనే పదంలోనే ఆర్డర్ అంటే ఆర్డి, నెంబర్స్ అంటే నెన్స్. ఆర్డినెన్స్లో నెన్స్ అంటే నెంబర్స్. ఈ ఆర్డినెన్స్ అనే పదం గుర్తుపెట్టుకుంటే ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ అని గుర్తుకొస్తుంది. ఈ ఆర్డినెన్స్ లోనే ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ నెంబర్స్ అంటే 1 2 3. దీంతో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 1 2 3 ఈజీ గుర్తుంటుంది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ వచ్చేసి ప్రకరణ 123. అయితే గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ 213ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? అయితే ఆర్డినెన్స్ అనే పదంలో నెన్స్ అంటే మనం 9గా మనం అనుకోవాలి. ఎందుకంటే నెన్స్ అంటే 9 దగ్గరగా ఉంది కాబట్టి 9గా మనం అనుకున్నప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ గుర్తుంచుకోవాలంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకరణ 1 2 3కి 90 కలపాలి, 90ని కలపాలి. అంటే 123కి 90 కలిపితే 213. రాష్ట్రపతికి సంబంధించిన ఆర్డినెన్స్ ప్రకరణ 1 2 3 గుర్తుపెట్టుకున్న తర్వాత గవర్నర్ ఆర్డినెన్స్ ప్రకరణ మనకి గుర్తు రావాలంటే నెన్స్ లో
9 ఉంది కాబట్టి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ప్రకారం 123కు 90 కలపాలి, అప్పుడు 213 వస్తుంది. ఇప్పుడు గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ సంబంధించిన ప్రకరణ 213 వచ్చింది. అయితే ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మన ఛానల్ ప్లేలిస్ట్ చూడండి.